ఓం శాంతి 12/5/2026 మధురమైన పిల్లలు, ఇప్పుడు వినాశన సమయం చాలా సమీపంగా ఉంది. అందుకే ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచుకోండి, ఏ దేహదారులతోనూ కాదు. ప్రశ్న: ఏ పిల్లలకైతే ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి ఉంటుందో వారి గుర్తులేమిటి? జవాబు: 1. వారి బుద్ధియోగం ఏ దేహదారుల వైపుకు వెళ్లలేదు. వారు పరస్పరం ఒకరికొకరు ప్రేయసీ ప్రియులుగా అవ్వరు. 2. ఎవరికైతే సత్యమైన ప్రీతి ఉంటుందో వారు సదా విజయులుగా అవుతారు. విజయులుగా అవ్వడమనగా సత్యుగ మహారాజా మహారాణులుగా అవ్వడం. 3. ప్రీతిబుద్ధి కలవారు తండ్రితో సదా సత్యంగా ఉంటారు. వారు ఏదీ దాచిపెట్టలేరు. 4. ప్రతిరోజు అమృతవేళ లేచి ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తారు. 5. దదీచి ఋషి వలె సేవలో ఎముకలను ఇస్తారు. 6. వారి బుద్ధి ప్రాపంచిక విషయాలలో భ్రమించలేదు. పాట: వారు మా నుండి వేరు కారు. ఓం శాంతి. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణులు ఈ ప్రతిజ్ఞ చేస్తారు, ఎందుకంటే వారి ప్రీతి ఒక్క తండ్రితో జోడించబడి ఉంది. ఇది వినాశన సమయమని మీకు తెలుసు. వినాశనమైతే జరగాల్సిందేనని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. వినాశన సమయంలో ఎవరి ప్రీతి అయితే తండ్రి పట్ల ఉంటుందో వారే విజయాన్ని పొందుతారు, అనగా సత్యుగానికి యజమానులుగా అవుతారు. శివబాబా అర్థం చేయిస్తున్నారు, విశ్వానికి యజమానులుగానైతే రాజులు కూడా అవుతారు మరియు ప్రజలు కూడా అవుతారు. కాని పొజిషన్లో, పదవిలో చాలా తేడా ఉంటుంది. ఎంతగా తండ్రి పట్ల ప్రీతిని ఉంచుకుంటారో, స్మృతిలో ఉంటారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మల భారం భస్మమవుతుందని బాబా అర్థం చేయించారు. వినాశన సమయంలో విపరీత బుద్ధి అని మీరు రాయొచ్చు. ఇది రాయడానికి భయపడాల్సిన విషయమేమీ లేదు. తండ్రి అంటారు, విపరీత బుద్ధి కలవారి వినాశనం అవుతుందని మరియు ప్రీతి బుద్ధి కలవారి విజయం కలుగుతుందని నేను స్వయంగా చెప్తున్నాను అని తండ్రి అంటారు. బాబా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ప్రీతి అయితే ఎవరికీ లేదు, మీకు మాత్రమే ప్రీతి ఉంది. బాబా అంటారు, పిల్లలు, పరమాత్మని మహిమను మరియు శ్రీకృష్ణుని మహిమను వేరువేరుగా రాసినట్లయితే గీతా భగవంతుడెవరు అనేది నిరూపించబడుతుంది. ఇది తప్పనిసరి కదా. మరో విషయం ఏమిటంటే, జ్ఞానసాగరుడు పతిత పావనుడు పరంపితనా లేక నీటి నదులా, జ్ఞానగంగనా లేదా నీటి గంగనా అన్నది కూడా బాబా అర్థం చేయిస్తారు. ఇది చాలా సహజమైన విషయం. రెండో విషయం, ప్రదర్శనలు ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటగా గీతా పాఠశాల వారికి ఆహ్వానం ఇవ్వాలి. వారు చాలామంది ఉన్నారు, వారికి విశేషంగా ఆహ్వానం ఇవ్వాలి. ఎవరైతే శ్రీమద్ భగవద్గీతను అభ్యాసం చేస్తారో వారికి ముందు ఆహ్వానం ఇవ్వాలి, ఎందుకంటే వారే మర్చిపోయారు మరియు అందరినీ మరిపింపజేస్తూ ఉంటారు. మీరిప్పుడొచ్చి జడ్జి చేయండి, ఆ తర్వాత ఏమర్థమైతే అది చేయండి అని వారిని పిలవాలి. అప్పుడు గీతను చదివేవారిని వీరు పిలుస్తున్నారు, బహుశా వీరు గీతనే ప్రచారం చేస్తున్నారేమో అని మనుషులు కూడా భావిస్తారు. గీత ద్వారానే స్వర్గస్థాపన జరిగింది. గీతకు చాలా మహిమ ఉంది, కానీ భక్తి మార్గంలోని గీతకు కాదు. తండ్రి అంటారు, నేను మీకు అంతా సత్యమే వినిపిస్తాను. మనుషులు ఏవైతే అర్థాలు తీస్తారో అవి పూర్తిగా తప్పు. ఎవరూ సత్యం చెప్పరు, నేను మాత్రమే సత్యాన్ని తెలియజేస్తాను. పరమాత్మను సర్వవ్యాపి అని అనడం కూడా సత్యం కాదు. వారంతా వినాశనం చెందుతారు మరియు కల్పకల్పము ఇలా జరుగుతుంది కూడా. మీరు మొట్టమొదట ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. తండ్రి అంటారు,
యూరోప్ వాసులైన యాదవులది వినాశకాలి విపరీత బుద్ధి. వినాశనం కోసం మంచి రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు కానీ రాతి బుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. మీరు కూడా రాతి బుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు పారసబుద్ధి కలవారిగా తయారవ్వాలి. పారసబుద్ధి కలవారిగా ఉండేవారు మళ్లీ రాతి బుద్ధి కలవారిగా ఎలా అయ్యారు? ఇది కూడా అద్భుతం. తండ్రిని నాలెడ్జ్ఫుల్, జ్ఞానసాగరుడు, మర్సిఫుల్, దయాసాగరుడు అని అంటారు. ఇకపోతే ఎవరికైతే తమ కళ్యాణం చేసుకోవడమే తెలీదో వారు ఇతరుల కళ్యాణాన్ని ఎలా చేస్తారు? ఎవరైతే జ్ఞానాన్ని ధారణ చేయరో వారు పదవి కూడా అటువంటిదే పొందుతారు. ఎవరైతే సేవాదారులుగా ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు. వారినే తండ్రి ప్రేమిస్తారు కూడా. వారు నంబర్వారు పురుషార్థానుసారంగా ఉంటారు. మాకు తండ్రి పట్ల ప్రీతి లేదు కావున పదవి కూడా లభించదు అని కొందరు ఇది కూడా అర్థం చేసుకోరు. సొంత పిల్లలైనా లేక సవతి పిల్లలైనా వినాశన సమయంలో ప్రీతిబుద్ధి లేకపోతే, తండ్రిని ఫాలో చేయకపోతే తక్కువ పదవిని పొందుతారు. దైవీ గుణాలు కూడా ఉండాలి. ఎప్పుడూ అసత్యం మాట్లాడకూడదు. తండ్రి అంటారు, నేను సత్యం వినిపిస్తాను. ఎవరైతే నా పట్ల ప్రీతి కలిగి ఉండరో వారికి పదవి కూడా లభించదు. ప్రయత్నం చేసి 21 జన్మల కొరకు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. కావున ప్రదర్శనీలకు, మేళాలకు ముందుగా గీతా పాఠశాల వారికి ఆహ్వానమివ్వాలి. ఎందుకంటే వారు భక్తులు కదా. గీతా పాఠకులు తప్పకుండా శ్రీకృష్ణుని స్మృతి చేస్తూ ఉంటారు, కాని ఏమీ అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుడు మురళిని వాయించారు, మరి రాధ ఎక్కడికి వెళ్ళినట్లు? సరస్వతికి వీణను చూపించారు, శ్రీకృష్ణుడికి మురళిని చూపించారు. మమ్మల్ని అల్లా సృష్టించారని మనుషులంటారు కాని అల్లా గురించి తెలీదు. ఇది భారత్కు సంబంధించిన విషయమే. భారత్లోనే దేవతల రాజ్యం ఉండేది. వారి చిత్రాలు మందిరాలలో పూజించబడతాయి. ఇకపోతే రాజులు మొదలైన వారి విగ్రహాలను బయటే పెడతారు. వాటిపై పక్షులు రెట్టలు వేస్తూ ఉంటాయి. లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు మొదలైన వారి విగ్రహాలను ఎంత ఫస్ట్ క్లాస్ స్థానాలలో ప్రతిష్టాపిస్తారు. వారిని మహారాజా, మహారాణి అనంటారు. కింగ్ అనేది ఇంగ్లీష్ పదము. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి మందిరాలు తయారు చేస్తారు? ఎందుకంటే ఆ మహారాజులు పవిత్రంగా ఉండేవారు. యథా రాజారాణి తథా ప్రజ అందరూ పూజ్యులే. మీరే పూజ్యులుగా మళ్లీ పూజారులుగా అవుతారు. కావున మొదటి విషయం, తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేసినట్లయితే ధారణ జరుగుతుంది. ఆ ఒక్కరి పట్ల ప్రీతి లేదంటే ఇక ఇతరుల పట్ల ప్రీతి కలుగుతుంది. కొంతమంది కుమార్తెలు ఎలా ఉన్నారంటే, వారు పరస్పరం ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారంటే శివబాబాను కూడా అంతగా ప్రేమించటం లేదు. శివబాబా అంటారు, మీరు బుద్ధియోగాన్ని నాతో జోడించాలా లేదా మీలో మీరు ప్రేయసీ ప్రియులుగా అవ్వాలా? అప్పుడిక నన్ను పూర్తిగా మర్చిపోతారు. మీరు బుద్ధియోగాన్ని నాతో జోడించాలి. ఇందులో శ్రమించాల్సి ఉంటుంది. ఇతరుల నుండి బుద్ధి అసలు తొలగడమే లేదు. రాత్రింబవళ్లు శివబాబాకు బదులుగా ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. బాబా వారి పేర్లు వినిపించినట్లయితే ద్రోహులుగా అయిపోతారు. ఇక నిందించేందుకు కూడా ఆలస్యం చేయరు. ఈ బాబాను నిందించినట్లయితే శివబాబా కూడా వెంటనే వింటారు. బ్రహ్మ ద్వారా చదువుకోకపోతే శివబాబా ద్వారా చదువుకోలేరు. బ్రహ్మ లేకుండా శివబాబా కూడా వినలేరు. అందుకే సాకారుని వద్దకు వెళ్లి అడగండి అని అంటారు. కొందరు మంచి మంచి పిల్లలున్నారు. వారు సాకారుణ్ణి అంగీకరించరు. ఇతను కూడా పురుషార్థియే కదా అని భావిస్తారు. అందరూ పురుషార్థులే కావచ్చు కానీ మీరు ఫాలో అనేది తల్లిదండ్రులనే చేయాలి కదా. కొందరు అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే అర్థం చేసుకోరు. సేవాదారులుగా అవ్వరు. కాని బుద్ధిని ఒక్క తండ్రి పట్ల మాత్రమే పెట్టుకోవాల్సుంటుంది. ఈ మధ్య నాలో శివబాబా వస్తారు అని అనేవారు చాలామంది వెలువడ్డారు. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మాయ చాలా ప్రవేశిస్తూ ఉంటుంది. ఎవరిలోనైతే పూర్వం శ్రీనారాయణుడు మొదలైన వారు వచ్చేవారో వారు కూడా ఈరోజు లేరు. కేవలం ప్రవేశించడంతో ఏమీ జరగదు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇకపోతే నాలోకి వీరొస్తారు, వారొస్తారు, ఇదంతా మాయ. నా స్మృతే లేకపోతే ఏం ప్రాప్తి కలుగుతుంది? ఎప్పటి వరకైతే తండ్రితో డైరెక్ట్ యోగాన్ని జోడించరో అప్పటి వరకు పదవిని ఎలా పొందుతారు, ధారణ ఎలా జరుగుతుంది? తండ్రి అంటారు, మీరు నన్నొక్కరినే స్మృతి చేయండి. బ్రహ్మ ద్వారానే నేను అర్థం చేయిస్తాను. బ్రహ్మ ద్వారానే స్థాపన జరిగింది. త్రిమూర్తులు కూడా తప్పకుండా కావాలి. కొందరు బ్రహ్మ చిత్రాన్ని చూసి కోపగించుకుంటారు. మరికొందరు శ్రీకృష్ణుని 84 జన్మలను చూసి కోపగించుకుంటారు. చిత్రాలను చింపేస్తారు కూడా. అరే, ఈ చిత్రాలను తండ్రి తయారు చేయించారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మర్చిపోకండి, కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బంధనంలో ఉన్నవారు కూడా మొరపెట్టుకోకూడదు. ఇంట్లో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బంధనంలో ఉన్నవారికైతే మరింత ఉన్నత పదవి లభించగలదు. పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగరుడొక్కరే. ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్క తండ్రిలో తప్ప ఇంకెవరిలోనూ లేదు. జ్ఞానసాగరుడు ఒక్క పరంపిత పరమాత్మే. వారినే లిబరేటర్, ముక్తిదాత అని అంటారు. ఇందులో భయపడే విషయమేముంది? తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆ తర్వాత పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే సద్గతిని పొందుతారు. సత్యుగంలో రామరాజ్యం ఉంటుంది, కలియుగంలో ఉండదు. సత్యుగంలోనైతే ఒకే రాజ్యం ఉంటుంది. ఈ విషయాలన్నీ మీలో కూడా నంబర్వారుగా ఉన్నాయి. కొందరి బుద్ధిలో ధారణ జరుగుతుంది, కొందరికి ధారణ జరగదు. వారిని వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. అటువంటి వారు పదవిని పొందలేరు. వినాశనమైతే అందరిదీ జరగాల్సిందే. ఇవేమైనా తక్కువ విషయాలా? శివబాబా అంటారు, వినాశకాలే ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వండి. ఇది మీ అంతిమ జన్మ. ఇక్కడ ఒకవేళ మీరు ప్రీతిని పెట్టుకోకపోతే పదవి కూడా లభించదు. సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు. దదీచి ఋషి వలె సేవలో ఎముకలు ఇవ్వాలి. ఎప్పుడైనా ఎవరిపైనైనా గ్రహచారం కూర్చుంటే నషాయే తొలగిపోతుంది. అప్పుడిక అనేక రకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి. దీనికన్నా లౌకికం వారి వద్దకు వెళ్ళిపోతే బావుంటుంది, ఇక్కడ ఎలాంటి ఆనందమూ లేదు అని నోటితో అంటారు. అక్కడైతే నాటకాలు, సినిమాలు మొదలైనవి చాలా ఉన్నాయి. ఎవరైతే ఆ విషయాలకు అలవాటు పడిపోయారో వారిక్కడ నిలవలేరు. చాలా కష్టం. అయితే పురుషార్థం చేసి ఉన్నత పదవిని కూడా పొందొచ్చు. సంతోషంలో ఉండాలి. బాబా స్వయంగా అంటున్నారు, నేను ఉదయాన్నే లేచి కూర్చోకపోతే నాకు మజాయే రాదు. చారపడుంటే అప్పుడప్పుడు కునికిపాట్లు వస్తాయి. లేచి కూర్చుంటే మంచి పాయింట్లు వెలువడతాయి, చాలా మజా వస్తుంది. ఇప్పుడింకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. మనం తండ్రి నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటున్నాము. కూర్చుని ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నా సరే సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. ఉదయాన్నే చింతన నడిచినట్లయితే రోజంతా కూడా సంతోషం ఉంటుంది. ఒకవేళ సంతోషం లేకపోతే తప్పకుండా తండ్రి పట్ల ప్రీతిబుద్ధి లేనట్లు. అమృతవేళలో ఏకాంతం బావుంటుంది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తే అంతగా సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. ఈ చదువులో గ్రహచారం కూర్చుంటుంది. ఎందుకంటే తండ్రిని మర్చిపోతారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలంటే మనసా వాచా కర్మణ సేవ చేయాలి. ఈ సేవలోనే ఈ అంతిమ జన్మను గడపాలి. ఒకవేళ వేరే ప్రాపంచిక విషయాలలో నిమగ్నమైపోతే ఇక ఈ సేవనెప్పుడు చేస్తారు? రేపు రేపు అంటూ మరణిస్తారు.
తండ్రి వచ్చిందే స్వర్గంలోకి తీసుకువెళ్లేందుకు. ఇక్కడైతే యుద్ధాలలో ఎంతమంది మరణిస్తూ ఉంటారు, ఎంతమందికి దుఃఖం కలుగుతూ ఉండొచ్చు. అక్కడైతే యుద్ధాలు మొదలైన ఉండవు. ఇవన్నీ అంతిమ సమయానికి చెందినవి. అందరూ సమాప్తం అవనున్నారు. అనాథలు అలానే మరణిస్తారు, సనాథలు రాజ్యభాగ్యాన్ని పొందుతారు. ప్రదర్శనలలో కూడా ఇలా అర్థం చేయించాలి. మేము మా సంపాదన ద్వారానే, మా తనువు మనసు ధనముల ద్వారానే మా రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము. మేం భిక్ష అడగము, అవసరమే లేదు. మేము అనేక మంది సోదరీ సోదరులం కలిసి రాజధానిని స్థాపన చేస్తాము. మీరు కోట్లు జమ చేసి మిమ్మల్ని మీరు వినాశనం చేసుకుంటారు. మేము పైసా పైసా జమ చేసి విశ్వానికి యజమానులుగా అవుతాము. ఇది ఎంత అద్భుతమైన విషయము. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అమృతవేళ ఏకాంతంలో కూర్చుని తండ్రిని ప్రేమగా స్మృతి చేయాలి. ప్రాపంచిక విషయాలను వదిలి ఈశ్వరీయ సేవలో నిమగ్నమవ్వాలి. రెండవ పాయింట్, తండ్రి పట్ల సత్యమైన హృదయం పెట్టుకోవాలి. పరస్పరం మీలో మీరు ప్రేయసీ ప్రియులుగా అవ్వకూడదు. ప్రీతిని ఒక్క తండ్రితో జోడించాలి, దేహదారులతో కాదు. వరదానము, సర్వశక్తుల సంపదతో సంపన్నంగా అయ్యి దాతగా అయ్యే విదాత వరదాత భవ. ఏ పిల్లలైతే సర్వశక్తుల సంపద కలిగి ఉన్నారో వారే సంపన్న మరియు సంపూర్ణ స్థితి యొక్క సమీపతను అనుభవం చేస్తారు. వారిలో ఎలాంటి భక్తితో కూడిన సంస్కారాలు గాని బికారితనపు సంస్కారాలు గాని ఇమర్జ్ అవ్వవు. తండ్రి నుండి సహాయం కావాలి, ఆశీర్వాదాలు కావాలి, సహయోగం కావాలి, శక్తి కావాలి. ఈ కావాలి అన్న పదం దాత విధాత వరదాత పిల్లలకేమాత్రం శోభించదు. వారు విశ్వంలోని ప్రతి ఆత్మకు ఏదో ఒక దానాన్ని మరియు వరదానాలను ఇచ్చేవారిగా ఉంటారు. స్లోగన్, ప్రతి ఆత్మకు ఏదో ఒక ప్రాప్తిని కలిగించే వచనాలే సత్యమైన వచనాలు. అవ్యక్త ప్రేరణలు. సదా అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎవరు ఎంతగా కదిలించినా కాని మీరు అచలంగా ఉండండి. పరిస్థితి శ్రేష్టమైనదా లేక స్వస్థితి శ్రేష్టమైనదా? పరిస్థితి ఎప్పుడూ దాడి చేయటం లేదు కదా. ఆలోచించండి, ఈ పరిస్థితి శక్తిశాలినా లేక స్వస్థితి శక్తిశాలినా? ఈ స్మృతి ద్వారా బలహీనుల నుండి శక్తిశాలిగా అవుతారు. తపస్వీలైన మీరు ఏకరస స్థితిలో ఏకాగ్రులవుతారు. హఠయోగులు ఒంటి కాలిపై నిలబడతారు. మరి ఏకరస స్థితి ఎక్కడా, ఒంటి కాలిపై నిలబడి ఉండటం ఎక్కడా? తేడా ఉంది కదా. ఓం శాంతి.